హలో ఎవ్రీవన్. సో దిస్ సెషన్ ఈస్ ఫర్ యూపీఎస్సీ మెయిన్స్ అండి, సోషియాలజీ. సో కొన్ని కీ కాన్సెప్ట్స్, ఇంపార్టెంట్ టర్మ్స్ చూద్దాం. సో అకార్డింగ్ టు హోబుల్స్ వీఆర్ ఎట్ వార్ వెన్ ఆర్మీస్ క్లాస్ అనమాట. అంటే అకార్డింగ్ టు హోబుల్స్ ఏం చెప్తున్నారంటే వీఆర్ ఎట్ వార్ వెన్ ఆర్మీస్ క్లాస్ అనమాట. వాట్ ఇన్ హేట్ హ్యూమన్ ఫ్యాకల్టీ మేక్స్ న్యాచురల్ మ్యాన్ వాంట్ టు ఎస్కేప్ ద స్టేట్ ఆఫ్ నేచర్ ఫియర్. అంటే వాట్ ఇన్హేట్ హ్యూమన్ ఫ్యాకల్టీ మేక్స్ న్యాచురల్ మ్యాన్ వాంట్ టు ఎస్కేప్ ద స్టేట్ ఆఫ్ ఎస్కేప్ అవడం, దాన్ని ఏం భయపడతాం అనమాట. ఎస్కేప్ ద స్టేట్ ఆఫ్ నేచర్ ఫియర్ వల్ల. లైక్ దుర్కైమ్, పార్సన్స్ బిగిన్ విత్ ద క్వశ్చన్ ఆఫ్ హౌ సోషల్ ఆర్డర్ ఈజ్ పాసిబుల్. ఓకేనా, లైక్ దుర్కైమ్ అలాగే పార్సన్స్ ఆల్సో బిగిన్స్ విత్ ద క్వశ్చన్ ఆఫ్ హౌ సోషల్ ఆర్డర్ ఈజ్ పాసిబుల్. అకార్డింగ్ టు హోప్స్, without a common power to keep them in awe, humans would exist in a state of war of every man against every man. According to Hobbes, without a common power to keep them in awe, humans would exist in a state of war of every man against every man. Next, the fool that hopes concede claims that there is no such thing as justice. The fool that hopes concede claims that there is no such thing as justice. Talcott Parsons said to the pioneer of functionalism in sociology. Functionalism of sociology. Avarate Talcott Parsons. Functionalism of sociology. Action theory అంటే అది tries to bridge the differences between the positives and interpretives by incorporating both the objective and subjective elements. It emphasized on action frame of references, both positives and interpretives, అలాగే ఆబ్జెక్టివ్ అండ్ సబ్జెక్టివ్ ఎలిమెంట్స్ అనమాట. అది థియరీ ఏ థియరీ చెప్తుందంటే యాక్షన్ థియరీ. ఇన్స్ట్రుమెంటల్ యాక్షన్, టైప్ ఆఫ్ యాక్షన్ దట్ ఎవాల్యుయేటివ్ component is the most dominating. Both means and ends are logically decided. Type of action, the evaluative component is the most dominating. Both means and ends are logically decided అనమాట. దాన్ని మనం ఏమంటామంటే ఇన్స్ట్రుమెంటల్ యాక్షన్ అని చెప్తాం. మీన్స్ అండ్ ఎండ్స్ ఆర్ లాజికల్లీ డిసైడెడ్. ఎక్స్ప్రెసివ్ యాక్షన్ అంటే ద టైప్ ఆఫ్ యాక్షన్ దట్ ఎప్రిసియేటివ్ కాంపోనెంట్ ఈజ్ డామినెంట్. దాన్ని ఎక్స్ప్రెసివ్ యాక్షన్. మోరల్ యాక్షన్, ద యాక్టర్స్ ఓన్ మోటివేషన్ ఈజ్ సబార్డినేట్ టు ద వాల్యూ ఆఫ్ సొసైటీ. మోరల్ యాక్షన్, ద యాక్టర్స్ ఓన్ మోటివేషన్ ఈజ్ సబార్డినేట్ టు ద వాల్యూస్ ఆఫ్ సొసైటీ. సోషల్ సిస్టమ్, మోరల్ యాక్షన్ ఓన్ మోటివేషన్ ఈ సబార్డినేట్ టు ద వాల్యూస్ ఆఫ్ సొసైటీ. దానికి మోరల్ యాక్షన్ అని చెప్పి అంటాం. సోషల్ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ ప్లూరాలిటీ ఆఫ్ ఇండివిజువల్ యాక్టర్స్ ఇంటరాక్టింగ్ విత్ ఈచ్ అదర్ ఇన్ ఏ సిచ్యువేషన్ విచ్ హ్యాస్ అన్ ఎన్వైరన్మెంట్ విత్ యాక్టర్స్ who are motivated in terms of a tendency to optimization of a gratification. Social system అంటే ఏంటి? కన్సిస్ట్ ఆఫ్ ప్లూరాలిటీ ఆఫ్ ఇండివిజువల్ యాక్టర్స్ interacting with each other in a situation which has environment with actors who are motivated in terms of tendency to the optimization of gratification. Universalism, it is the belief that ideas and practices can be applied everywhere without modification. Universalism అంటే ఏంటి? ఐడియాస్ అండ్ ప్రాక్టీసెస్ can be applied without modifications. దానికి మనం మోడిఫికేషన్స్ ఏమీ లేకుండా ఐడియాస్ ప్రాక్టీస్ అప్లై చేసే దాన్ని యూనివర్సలిజం. పార్సన్ రోడ్ ద స్ట్రక్చర్ ఆఫ్ సోషల్ యాక్షన్. ఎవరు రాశారంటే పార్సన్. స్ట్రక్చర్ ఆఫ్ సోషల్ యాక్షన్ ఎవరు రాశారు? పార్సన్. Approach resides on the familiar premise that the complex affairs of a society could not be conducted unless they are organized in some systematic way. సో పార్సన్ గారు స్ట్రక్చర్ ఆఫ్ సోషల్ యాక్షన్ రాశారు. అసలు ఈ అప్రోచ్ రీసెట్స్ ఆన్ ద ఫెమిలియర్ ప్రిమైస్ దట్ ద కాంప్లెక్స్ అఫైర్స్ ఆఫ్ సొసైటీ కుడ్ నాట్ బి కండక్టెడ్ అన్లెస్ దే ఆర్ ఆర్గనైజ్డ్ ఇన్ ఏ సిస్టమేటిక్ వే. లేకపోతే అసలు కాంప్లెక్స్ అఫైర్స్ ఏవి కూడా కండక్ట్ చేయనమాట. Parson considered system as a set of interrelated units engaged in some type of action. System as a set of interrelated units. System అంటే ఏంటి? It is definable in terms of a certain boundaries that distinguish it from other systems or from its environment. System అంటే ఏంటి? It is definable in terms of certain boundaries
certain boundaries that distinguish it from other systems or from its environment. Action theory అంటే it is the theory of social action presented by the American theorist Talcott Parsons అనమాట. యాక్షన్ థియరీ ఇట్ ఈస్ ద థియరీ ఆఫ్ సోషల్ యాక్షన్ అనమాట. యాక్షన్ థియరీ అంటే ఇట్ ఈస్ ద థియరీ ఆఫ్ సోషల్ యాక్షన్ ప్రెజెంటెడ్ బై ద అమెరికన్ థియరిస్ట్. ఎవరు ప్రజెంట్ చేశారంటే అమెరికన్ థియరిస్ట్ పార్సన్స్. Persons established action theory to integrate the study of social action and social order. Persons established action theory to integrate social action and social order. Parsons first major work, the structure of social action, launched in ఎప్పుడంటే 1937 అనమాట. పార్సన్స్ గారు స్ట్రక్చర్ ఆఫ్ సోషల్ యాక్షన్ ఎప్పుడు లాంచ్ చేశారంటే 1937. What is social system? It is the patterned network of relationship constituting a coherent whole that exists between individuals, groups, and institutions. It is the formal structure of role and status that can form in a small stable group. సోషల్ సిస్టమ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద ప్యాటర్న్ నెట్వర్క్ ఆఫ్ రిలేషన్షిప్ కాన్స్టిట్యూటింగ్ ఏ కోహరెంట్ హోల్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ఇండివిజువల్స్, గ్రూప్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్. ఇట్ ఈస్ ఎ formal structure of role and status that can form in a small stable group. Biological system, it is a complex network which connects several biological relevant entities. It is a complex network. Biological system ante enti? It is a complex network which connects several biologically relevant entities. Cultural system, it is the interaction of different elements in కల్చర్. ఇంటరాక్షన్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ ఇన్ కల్చర్, అది మనం ఏమంటాం కల్చరల్ సిస్టమ్ అని చెప్పి అంటాం. పర్సనాలిటీ సిస్టమ్ ఇంక్లూడ్స్ ఆఫ్ సూట్స్ దట్ ఇండికేట్ ద పొజిషన్ ఆఫ్ పర్సనాలిటీ amidst its neighboring systems, which has persons, situations, and group memberships and diagrams of key inner parts of personality has well అనమాట. పర్సనాలిటీ సిస్టమ్ అంటే ఇంక్లూడ్స్ ఆఫ్ సూట్స్ దట్ ఇండికేట్ ద పొజిషన్ ఆఫ్ పర్సనాలిటీ amidst its neighboring systems such as persons, situations, and group members, diagrams, inner parts of personality as well. దాని పర్సనాలిటీ సిస్టమ్. గోల్ అటైన్మెంట్ అంటే ఏంటి? refers to the need for all societies set goals towards which social activity is directed. Set goals anamata. Set goals towards which social activity is directed. అది మనం గోల్ అటైన్మెంట్ అని చెప్పి అంటాం. అడాప్టేషన్ అంటే ఏంటి? రిఫర్స్ టు ద రిలేషన్షిప్ బిట్వీన్ ద సిస్టమ్ అండ్ ఇట్స్ ఎన్వైరన్మెంట్. రిలేషన్షిప్ బిట్వీన్ ద సిస్టమ్ అండ్ ఇట్స్ ఎన్వైరన్మెంట్, దాన్ని మనం ఏమంటాం? అడాప్టేషన్ అని చెప్పి అంటాం. So much of Parsons' work is limited to the contemporary American society. So Parsons' work ఎక్కువగా limited to the contemporary American society. In 1902, C.H. Coley developed theories to look at development self-true. 1902లో కోలీ గారు డెవలప్ చేస్తారు అనమాట. సెల్ఫ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ డెవలప్మెంటల్ ఫార్ములేషన్ ఇన్ సైకలాజికల్ మేకప్ ఆఫ్ ద ఇండివిజువల్. ఇట్ ఈస్ డెవలప్మెంట్ ఫార్ములేషన్ అనమాట ఇన్ ద సైకలాజికల్ మేకప్ ఆఫ్ ద ఇండివిజువల్. దాన్ని మనం సెల్ఫ్ అని చెప్పి అంటాం. Cooley says the essence of social life, it is mental character. Cooley says essence of social life is mental character. G.H. Mead suggested that the self develops through a three-stage role-taking process. G.S. Mead ఏమంటున్నారంటే సజెస్ట్ దట్ సెల్ఫ్ డెవలప్స్ టు ఏ త్రీ స్టేజ్ రోల్ టేకింగ్ ప్రాసెస్. ఎవరు డెవలప్ చేస్తారంటే G.H. Mead. 3-stage role taking process. Mead argued that self, which is the part of a person's personality consisting of self-awareness and self-image, is a product of social experience. Mead argued that the self, which is part of a person's personality consisting of self-awareness and self-image, is a product of social experience. According to Mead's theory, self has two sides. Okay, now according to Mead theory, self has any sides అంటే two sides. Self has two sides. Language అంటే ఏంటి? Language develops self by allowing individuals to respond each other through symbols, gestures, words and sounds. Allowing individuals to respond each other through symbols, gestures, words, sounds. అదే ఏంటి? లాంగ్వేజ్. ప్లే అంటే డెవలప్ సెల్ఫ్ బై అలౌయింగ్ ఇండివిజువల్స్ టు టేక్ ఆన్ డిఫరెంట్ రోల్స్, ప్రిటెండ్ అండ్ ఎక్స్ప్రెస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ అదర్స్. దాన్నే మనం ఏమంటాం? ప్లే అని చెప్పి అంటాం.
Game develops self by allowing individuals to understand and adhere to the rules of the activity. చూడండి, ప్లేకి గేమ్కి డిఫరెన్స్ ఏంటి? డెవలప్ సెల్ఫ్స్ బై అలౌయింగ్ ఇండివిజువల్స్ టు టేక్ ఆన్ డిఫరెంట్ రోల్స్, ప్రిటెండ్ అండ్ ఎక్స్ప్రెస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ అదర్స్. ఇక్కడ ఏంటి గేమ్ అంటే అలౌయింగ్ ఇండివిజువల్ టు అండర్స్టాండ్ అడ్హ్యూర్ టు ద రూల్స్ ఆఫ్ ద యాక్టివిటీ. అక్కడేంటి మనకి డిఫరెంట్ రోల్స్, అది ప్లే. రూల్స్ అండర్స్టాండింగ్, అది గేమ్. Me is considered as the socialized aspect of the individual. Self-consciousness involves the objectification of the self, involves the objectification of the self. Self-consciousness. Game, it is the stage of social process at which individual attains selfhood. It is the stage of social process at which individual attains selfhood. దాన్ని మనం గేమ్ అంటాం. Gesture, perhaps the most important entryway into understanding social interaction and communication. Gesture అంటే perhaps the most important entryway into understanding social interaction and communication. ఎంట్రీవే ఇంటూ అండర్స్టాండింగ్ సోషల్ ఇంటరాక్షన్ అండ్ గెస్చర్ అంటారు కదా, ఎంట్రీవే ఇంటూ అండర్స్టాండింగ్ సోషల్ ఇంటరాక్షన్ అండ్ కమ్యూనికేషన్. ద కాన్సెప్ట్ ఆఫ్ రిఫరెన్స్ గ్రూప్ వాజ్ ఫస్ట్ డెవలప్డ్ బై. రిఫరెన్స్ గ్రూప్ కాన్సెప్ట్ ఎవరు డెవలప్ చేశారంటే హేమన్ ఇన్ 1942లో మనకి ఈ కాన్సెప్ట్ ఆఫ్ రిఫరెన్స్ గ్రూప్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. రిఫరెన్స్ గ్రూప్ అంటే ఏంటి? సెల్ఫ్ కాన్సెప్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అజ్యూమ్స్ దట్ ఇండివిజువల్స్ కంపేర్ దేర్ ఎకనామిక్, ఇంటలెక్చువల్, సోషల్ అండ్ కల్చరల్ అచీవ్మెంట్ టు దోస్ అటైన్మెంట్స్ బై మెంబర్స్ ఆఫ్ దర్ రిఫరెన్స్ గ్రూప్తో కంపేర్ చేయడం అనమాట. ఓకే, ఇండివిజువల్స్ కంపేర్ దర్ ఎకనామిక్, ఇంటలెక్చువల్, సోషల్ అండ్ కల్చరల్ అచీవ్మెంట్ టు దేర్ అటైన్మెంట్స్ బై మెంబర్స్ ఆఫ్ దర్ రిఫరెన్స్ గ్రూప్. జెండర్ నార్మ్స్ అంటే ఏంటి? ఆర్ అనదర్ క్లియర్ ఎగ్జాంపుల్ ఆఫ్ హౌ రిఫరెన్స్ గ్రూప్స్ షేప్ అవర్ థాట్స్ అండ్ బిహేవియర్. ఎగ్జాంపుల్ ఆఫ్ హౌ రిఫరెంట్ గ్రూప్స్ షేప్ అవర్ థాట్స్ అండ్ బిహేవియర్. షేప్ అవర్ థాట్స్ అండ్ బిహేవియర్ మనకి అది ఏమంటామంటే జెండర్ నార్మ్స్. ఏ రెఫరెన్స్ గ్రూప్ మే ఆర్ మే నాట్ బి ఏ మెంబర్షిప్ గ్రూప్ అనమాట. రెఫరెన్స్ గ్రూప్ ఆర్ మే నాట్ బి ఏ మెంబర్షిప్ గ్రూప్ ఆర్ అనదర్ క్లియర్ ఎగ్జాంపుల్ ఆఫ్ హౌ రిఫరెన్స్ గ్రూప్ షేప్ అవర్ థాట్స్ అండ్ బిహేవియర్స్. Multiple reference group are described as the numerous reference group individuals used in appraising the many facets of the self. Multiple ఉంది కదా అంటే means numerous reference group individuals. అది multiple reference group. Norm, specific guide to action enforced by positive and negative sanction. Role denotes that conduct adheres to certain positions rather than to player. Conduct adheres to certain positions అనమాట. రోల్ అంటే ఒక రోల్ ప్లే చేయమంటారు కదా, ఒక certain positions అనమాట. Role expectations, it is another concept that helps to bridge the social structure and role behavior. Another concept that helps to bridge the social structure and role behavior. దాన్ని social structure, role behavior మనం ఏమంటామంటే ఇక్కడ రోల్ ఎక్స్పెక్టేషన్ అని చెప్పి అంటాం. Between social structure and role behavior. Role set, complete of social relationship in which persons are involved because they occupy a particular social status was coined by Martin in 1957లో. ఈ రోల్ సెట్ కాయిన్ చేయడం జరిగింది మార్టన్ 1957లో. రోల్ సెట్ అంటే ఏంటంటే విచ్ పర్సన్స్ ఆర్ ఇన్వాల్వ్ బికాస్ దే ఆక్యుపై ఏ పర్టిక్యులర్ సోషల్ స్టేటస్, అది రోల్ సెట్. రోల్ ఎక్స్పెక్టేషన్ అంటే ఏంటి? బ్రిడ్జ్ ద సోషల్ స్ట్రక్చర్ అండ్ సోషల్ బిహేవియర్ మధ్య, సోషల్ బిహేవియర్ అండ్ సోషల్ స్ట్రక్చర్ దగ్గర బ్రిడ్జ్ అనమాట. దాన్ని మనం రోల్ ఎక్స్పెక్టేషన్ అంటూ. రోల్ సెట్ అంటే ఏంటి? ఒక స్టేటస్ పొజిషన్ అనమాట. అర్థమైందా? సోషల్ స్టేటస్ కాయిన్డ్ బై మార్టిన్ ఇన్ 1957. రోల్ పర్సెప్షన్ అంటే ఏంటి? రోల్ పర్సెప్షన్ అంటే రిఫర్స్ టు హౌ వీ పర్సీవ్ దట్ వీ నీడ్ టు యాక్ట్ in the role that we are playing at the time, either to a workplace or a personal environment. We perceive that we need to act in role that we are playing at the time, either in a workplace or a personal environment. Psychological contract, in terms of role expectations, there is an unwritten agreement. Psychological contract అంటే unwritten agreement. Role expectations, there is an unwritten agreement. దాన్ని మనం ఏమంటుంటే psychological contract. Role denotes that conduct adheres to certain positions rather than to players. Denotes that conduct adheres to certain position rather than to
players అది రోల్ ఎక్స్పెక్టేషన్. ఇట్ ఈస్ ఎ కాగ్నిటివ్ కాన్సెప్ట్ విచ్ ఇంక్లూడ్ బిలీవ్స్ ఎక్స్పెక్టెన్సీస్ అండ్ సబ్జెక్టివ్ ప్రాబబిలిటీస్. బిలీవ్స్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ సబ్జెక్టివ్ ప్రాబబిలిటీస్, రోల్ ఎక్స్పెక్టెన్స్. సో ఈ రోల్ సెట్ అనేది డిస్క్రైబ్స్ యాజ్ ద కాంప్లిమెంట్ ఆఫ్ సోషల్ రిలేషన్షిప్స్ ఇన్ విచ్ పర్సన్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ బికాస్ దే ఆక్యుపై ఏ పర్టిక్యులర్ సోషల్ స్టేటస్. అన్నీ కూడా రాబర్ట్ కే మార్టన్. రోల్ సెట్ యాజ్ ద complete of social relationships in which persons are involved because they occupy a particular social status. A role expected cognitive concept which believes expected subjective probability. Status inconsistency is the situation where an individual statuses have both positive and negative influences. Basic role sign provide fundamental information about expected behavior. Example headgear, shirts, trousers, etc. అవన్నీ కూడా మనకి బేసిక్ రోల్ సైన్ అనమాట. ఇవన్నీ కూడా దేని కింద వస్తే మనకి బేసిక్ రోల్ సైన్. నెక్స్ట్ జనరల్ రోల్ సైన్ అండ్ ఇంటర్ డిపెండెంట్ విత్ ఈచ్ అదర్ రోల్స్ అండ్ హ్యార్ రిలివెన్స్ ఇన్ ఏ స్పెసిఫిక్ సిచ్యువేషన్. ఎగ్జాంపుల్ పోలీస్ యూనిఫామ్. ఎగ్జాంపుల్ పోలీస్ యూనిఫామ్ జనరల్ రోల్ సైన్. రోల్ కాన్ఫ్లిక్ట్ ఇట్ ఈస్ ద ఇన్కాపబిలిటీ అమంగ్ రోల్స్ కరస్పాండింగ్ టు వన్ ఆర్ మోర్ స్టేటస్. రోల్ కాన్ఫ్లిక్ట్ capability of one or more status. Police uniform. Conflict theory proposed by Karl Marx అనమాట. focuses on the competition between groups within a society over limited resources. కాన్ఫ్లిక్ట్ అనమాట. గ్రూప్స్ విత్ ఇన్ ఏ సొసైటీ కాంప్లెక్స్ ఎవరు ప్రపోజ్ చేశారంటే ఈ కాన్ఫ్లిక్ట్ థియరీ కార్ల్ మార్క్స్ అనమాట. కాంపిటీషన్ బిట్వీన్ గ్రూప్స్ విత్ ఇన్ ఏ సొసైటీ ఓవర్ లిమిటెడ్ రిసోర్సెస్ మీద కాంపిటీషన్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ.